శాసనసభ సమావేశాలు తొలి రోజు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్తో ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఇక సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, ఇవ్వాల్సిన వివరణ, ఎదుర్కోవాల్సిన తీరు తెన్నులపైన కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసిందే. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, డిపిఆర్ తదితరి అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన అనంతరం ప్రభుత్వం ప్రస్తావిస్తున్న అంశంపై చర్చించినట్లు సమాచారం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై బలంగా పార్టీ సర్వం వినిపించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. శాసనసభ సమావేశాలు తొలి రోజు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. ఇక ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్తో ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, ఇవ్వాల్సిన వివరణలు, ఎదుర్కోవాల్సిన తీరు తెన్నులపైన కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసిందే. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు, డిపిఆర్ తదితరి అంశంపైన చర్చించారు. బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన అనంతరం ప్రభుత్వం ప్రస్తావిస్తున్న అంశాలపైన చర్చించినట్లు సమాచారం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపైన బలంగా పార్టీ స్వరం వినిపించాల్సిందిగా కేసీఆర్ సూచించినట్లు తెలిసిందే. శాసనసభ సమావేశాలు తొలి రోజు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లో తన నివాసానికి ఆయన చేరుకున్నారు. ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్తో ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఇక సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, ఇవ్వాల్సిన వివరణలు, ఎదుర్కోవాల్సిన తీరు తెన్నులపైన కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, డిపిఆర్ తదితరి అంశాలపైన చర్చించారు. ఇక బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన అనంతరం ప్రభుత్వం ప్రస్తావిస్తున్న అంశాలపైన చర్చించినట్లు సమాచారం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపైన బలంగా పార్టీ స్వరం వినిపించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఏ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అటు అసెంబ్లీ, శాసనమండలి ఉభయ సభలు 10:30 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు పలు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో టేబుల్ చేయబోతోంది. అదేవిధంగా మాజీ మంత్రి, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి సంతాపం తెలపబోతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్లుతో పాటు తెలంగాణ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్, అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీస్ ఆర్డినెన్స్, అదేవిధంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ను టేబుల్ చేయబోతున్నారు. ఇక విద్యాశాఖకు సంబంధించి సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్ను టేబుల్ చేయబోతున్నారు. ఇక పిఎం స్కూల్ రైజింగ్ ఇండియా 2023-24 ఆడిట్ రిపోర్ట్ను టేబుల్ చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ రెగ్యులరేషన్ అపాయింట్మెంట్స్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ ఆఫ్ పే స్ట్రక్చర్ ఆర్డినెన్స్ బిల్లును టేబుల్ చేయబోతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ థర్డ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ బిల్లును టేబుల్ చేయబోతున్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి వార్షిక రిపోర్ట్ను, వార్షిక అకౌంట్స్ను టేబుల్ చేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ శాసనమండలిలో కూడా శాసనమండలి మాజీ సభ్యులుగా పనిచేసి మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించబోతున్నారు. ప్రభుత్వం ఈ బిల్లులను శాసనమండలిలో కూడా ప్రవేశపెట్టబోతుంది. ఇక ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. తొలి రోజు బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. అదేవిధంగా మరణించిన మాజీ సభ్యులకు సంతాపం తెలపబోతున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ జరగబోతోంది. బీఏసీలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, ఎజెండా ఏం ఉండాలనే దానిపైన చర్చించబోతున్నారు. అదేవిధంగా ఈసారి అసెంబ్లీలో ప్రధానంగా కృష్ణానదీ జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం ప్రధాన అంశంగా నిలవబోతోంది. ముఖ్యంగా గతంలో ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీతో పాటు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీలు ప్రతిపాదిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలు చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కృష్ణానదీ జలాల సంరక్షణ కోసం ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందులో భాగంగానే ముఖ్యంగా కృష్ణానదీ జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు వేదిక చేసుకోవాలి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే తొలి రోజు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లాంటి ఎజెండాలో ఎట్లాంటి చర్చ లేకపోయినప్పటికీ కేసీఆర్ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. ఇక కృష్ణానదీ జలాల అంశానికి సంబంధించి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై చర్చ చేపట్టినప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొంటారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం కృష్ణానదీ జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తే అంశాలకు ధీటుగా సమాధానాలు చెప్పాలంటూ కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. జనవరి 1వ తేదీన ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం ఒకవేళ కృష్ణానదీ జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక రైతులకు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు రైతులకు ఎరువులు సరిపడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. అదేవిధంగా పంటల బోనస్తో పాటు హిల్ట్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక భూములను బదలాయింపుకు సంబంధించినటువంటి హిల్ట్ పాలసీ 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై చర్చ చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, దీనిపైన చర్చించాలి. ప్రధానంగా రాష్ట్రంలో పలు ప్రధాన అంశాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నింటిపై చర్చ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. బీఏసీ సమావేశంలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తుతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్గా ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతోంది. తొలి రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ అసెంబ్లీలో చర్చలో కేసీఆర్ పాల్గొనలేదు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఒకటి గవర్నర్ ప్రసంగం రోజున అసెంబ్లీకి
వచ్చారు. రెండో సందర్భంలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీ చర్చలో పాల్గొనలేదు. ఈసారి కృష్ణానది జలాల అంశంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెడితే ఎజెండాగా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు తీసుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ చర్చలో పాల్గొని సమాధానం ఇస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఎజెండాలో ఏ అంశాలు ఉంటాయనేది ఈరోజు క్లారిటీ రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.